చాలా దారుణంగా జరుగుతున్నాయండి పల్లెల్లో ఈ సర్పంచ్ ఎన్నికలతో. ఇంతకుముందు వరకు మనం గ్రామాల్లో పల్లెటూళ్ళల్లో కొంత ఆప్యాయత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, పల్లెటూరి ప్రేమలు అవి అని చెప్పుకునేవాళ్ళం కదా. అవి ఏవి కనపడతలే ఈసారి. అసెంబ్లీ ఎన్నికలను తలదన్నే స్థాయిలో ఖర్చు పెట్టారు ఈసారి సర్పంచ్ అభ్యర్థులు. చాలా కథలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. మొన్న ఆడెవడో ట్రాక్టర్ వేసుకెళ్ళి గుద్దేశాడు ఇంకో కార్యకర్త, బీఆర్ఎస్ వాడిని. కాంగ్రెస్ వాళ్ళు ట్రాక్టర్ వేసుకెళ్ళి గుద్దేశారు. ఏకంగా ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు, మంత్రులు ప్రచారం చేస్తున్నారు. చాలా మారిపోయింది పరిస్థితులు గ్రామాల్లో. ఈ ఎన్నికల వల్ల ఎంత అభివృద్ధి జరుగుద్ది, గ్రామాల రూపురేఖలు ఏ విధంగా మారుతాయో తెలియదు, కానీ గ్రామాల్లో మాత్రం లేనిపోని కక్షలు, గొడవలు మాత్రం పుట్టుకొచ్చాయి. పల్లెల్లో ఏది మానవత్వం? ఓట్లకు నోట్లు తీసుకోవటమా? ప్రజల్లో ఇంత స్వార్థం ఎందుకు? మన వాడి దగ్గరే మనీ ఆశించడం ఎంతవరకు కరెక్ట్? ఇద్దరు ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకొని ఒకరికే ఓటేయటం నైతికమా? గెలిచేది ఒక్కరే అని తెలిసినప్పుడు ఓడిపోయే అభ్యర్థుల గురించి ఆలోచించరా? ఓటర్లలో మార్పు వచ్చేది ఎప్పుడు అంటున్న ప్రజాస్వామిక వాదులు, పరిశీలకులు. 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికల కోసం రోజు కలిసి ఉండే మనసులను దూరం చేసుకోవద్దని విజ్ఞప్తి. మేము చెప్తున్నాం, ఎప్పటి నుంచో చెప్తున్నాం, మళ్ళోసారి చెప్తున్నాం. ఇవాళ చివరి ఫేజు దాదాపు అయిపోతుంది అనుకోండి, ఇంకా సేపట్లో. ఇవి కాకపోతే నెక్స్ట్ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిహెచ్ఎంసీ, ఏ ఎన్నికలైనా సరే 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయండి. రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం మిమ్మల్ని గ్రూపులుగా విభజించి వాళ్ళ పీట ఎక్కుదామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెడతారు. ఒక కుటుంబాన్ని 2గా చీల్చగలుగుతారు రాజకీయ నాయకులు. వాళ్ళ ట్రాప్లో మీరు పడకండి. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు సంపాదించుకుంటారు, కానీ ఏదో మా పార్టీ వాడిని అంటావురా, మా పార్టీ వాడిని అనేది స్థాయారనేది అని చెప్పి మీలో కొట్టుకొని సావకండి. ఊళ్ళల్లో ప్రశాంతంగా ఉండండి. ఎలక్షన్స్లో గెలిచినోడు పొడిచేది ఏమీ లేదు, ఓడిపోయినోడు పీకేది ఏమీ లేదు. అందరూ అప్పులు పాలవటం తప్ప ఏమీ లేదు. ఈ ఎలక్షన్స్ కోసం ఊళ్ళల్లో ఇలాంటి దారుణాలా మరీను? తెలంగాణ రాష్ట్రంలో 3 దశలు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు నేటితో ముగియబోతున్నాయి. అయితే ఈ సందర్భంగా ఒక అంశం తీవ్రంగా చర్చకు వస్తుంది. అదే ఓటుకు నోటు. లోక్సభ ఎన్నికల్లోనూ, శాసనసభ ఎలక్షన్స్లోనూ ఓటర్లు రాజకీయ పార్టీల అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారంటే ఏమోలే అనుకోవచ్చు. కానీ సర్పంచ్ ఎన్నికల్లో కూడా డబ్బు తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అని పరిశీలకులు చెప్తున్నారు. ఇప్పుడు సర్పంచ్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఊళ్ళల్లో 3-4 వేల ఓట్లు ఉంటాయి మహా అయితే. ఎక్కువ చెప్తాను నేను, 3-4 వేలు అంటే చాలా ఎక్కువ ఓట్లు. మీ ఊళ్ళో ఎన్ని ఓట్లు ఉన్నాయి మొత్తం మీ సర్పంచ్కి? 500-600 ఓట్లు ఉన్నాయి కదా. ఈ 500-600 ఓట్లకి ఒక సర్పంచ్ అనుకోండి సపోజ్. ఇప్పుడు ఈ సర్పంచ్కి ఈ 500-600 మంది తెలుసు, తెలీదా? ప్రతి ఒక్కడి పేర్లు తెలుసు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక చుట్టరికంతో పిలుస్తారు. మామనో, బాబాయ్ అనో, తాతనో, పెద్దనాన్ననో, చిన్నాన్ననో ఏదో చుట్టరికంతోనే పిలుచుకుంటారు. 600 మంది కదా. ఇప్పుడు నుంచున్న 3 అభ్యర్థులు ఈ ఊళ్ళల్లో అంతే ఉంటారు కదా. ఊళ్ళల్లో పేరు పెట్టి పిలవరు కదా. బాబాయ్ అనో, మామనో, చిన్నబాబో, పెద్దబాబో, బాపో ఏదో పేరు పెట్టి పిలుస్తారు కదా. అంటే అక్కడ నుంచుంటుంది మీ వాళ్ళే. మరి మీ వాళ్ళ దగ్గరే ఇప్పుడు మీరు డబ్బులు తీసుకొని మళ్ళీ మీ వాళ్ళకే మీరు మోసం చేసుకుంటున్నారు. అంతే కదా. ఇప్పుడు 600 మంది ఉన్నారండి, 3 అభ్యర్థులు, 3 దగ్గర డబ్బులు తీసుకుంటావు నువ్వు, కానీ ఓటేసేది ఒకడికి. మరి ఆ ఇద్దరిని మోసం చేస్తున్నావుగా నువ్వు. ఆ ఇద్దరిని నువ్వు రోజు చూస్తుంటావు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళ మొహాలు చూస్తుంటావు. వాళ్ళందరూ నీకు తెలిసిన వాళ్ళే, వాళ్ళని ఏదో ఒక బంధం ఉంటుంది నీకు వాళ్ళకి. మరి వాళ్ళని మోసం చేస్తున్నట్టే కదా నువ్వు. మళ్ళీ వీళ్ళు ఏమన్నా ₹1,00,000 ఇస్తారా ఓటుకి? ఏమన్నా మహా అయితే 5,000 గట్టిగా. ఎడో కొన్ని చోట్ల 20,000 ఇచ్చారు కదా, వేరే విషయం అనుకోండి. మహా అయితే 5,000 అన్న ఉందా? ఎంత ఇచ్చారు మీ ఊర్లో? 2,000 దాకా ఇచ్చారంట. సో 2,000 మహా అయితే 2,000 ఇచ్చేది. 2,000 ఎంత? ఒక రోజు 2 రోజులు నడుస్తాయి. సరే, విపరీతంగా జాగ్రత్తగా వాడుకున్న వారం 2,000తో తర్వాత 5 సంవత్సరాలు నువ్వు వాడి మొహం చూడాలి కదా. మళ్ళీ అంటే నిన్ను నమ్మి నీకు డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వు మోసం చేస్తున్నట్టే కదా. గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? అసలు గ్రామాలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? జాగ్రత్తగా ఆలోచించిన ప్రజలారా, గ్రామాలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే రాజకీయం. ఒకప్పుడు బంధాలు, అనుబంధాలతో స్వచ్ఛంగా ఉండే మన గ్రామాలు ఈరోజు రాజకీయ నాయకుల కుళ్ళుతో నిండిపోయింది. బంధాలు మన ఇళ్లల్లో గోడలు కట్టేశారు.
మనల్ని మనం కొట్టుకునేలా చేశారు. ఈ రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రశాంతంగా ఉండే పల్లెలో చిచ్చు పెట్టారు. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత వీళ్ళెవరు కనపడరు. 5 ఏళ్ళ దాకా గుర్తుపెట్టుకోండి. అంత దారుణంగా ఉంటాయి పరిస్థితులు. ఇదిగో విలేజ్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో 1% మన ఊరి వాళ్ళే పోటీ చేస్తుంటారు. మన అన్నో బాబాయో మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు బరిలో నిలుస్తుంటారు. కానీ వాళ్ళ గురించి మనకు బాగానే తెలిసి ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ గుణగణాలు, చదువు, ఇతర అర్హత చూసి ఓటేయాలి. కానీ వాళ్ళ దగ్గర కూడా నోటుకు ఓటు తీసుకొని నైతికంగా సమంజసమా? అదే పాయింట్ చెప్తున్నా. వాళ్ళందరూ మనోళ్ళే. వాళ్ళందరూ మనం ఏదో ఒక వరసతో పిలుస్తాం. వాళ్ళ అర్హత ఏంటి? ఈ అన్నకు ఓటేస్తే మనకు అందుబాటులో ఉంటాడా? మన ఊరికి రోడ్డు వస్తుందా? మన ఊరికి డ్రైనేజ్ వస్తుందా? మన ఊరికి వీధి దీపాలు వస్తాయా అని చూసి ఓటేయాలి. కానీ నువ్వు 3 ఉన్నారా మీ ఊరిలో? ఒకరిని అన్నాన్ని పిలుస్తావు, ఒకరిని బాబాయ్ అని పిలుస్తావు, ఇంకొన్ని మావాని పిలుస్తావు. నువ్వు 3 దగ్గర డబ్బులు తీసుకొని ఒకడికి ఓటేస్తే మరి మిగతా 2 నువ్వు మోసం చేసినట్టే కదా. ఆ బంధానికి నువ్వేం వాల్యూ ఇచ్చినట్టు? ఇంత రాగా ఎందుకు కలుషితం అయిపోయినాయి గ్రామాలు? రాజకీయ నాయకుల క్రీడ అదంతా. వాళ్ళ ట్రాప్లో పడిపోయారు మీరంతా. మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఎవడు సప్పుడు చేయడు. చూడండి, 5 ఏళ్ళ దాకా ఎవడు సప్పుడు కూడా చేయడు. ఎవడు కానీ 2-3 దగ్గర డబ్బులు తీసుకొని ఒక అభ్యర్థికి ఓటేస్తే ఎలా? పోటీలో ఎందరూ ఉన్నా గెలిచేది ఒక్కరే కదా అని తెలిసి కూడా 2-3 దగ్గర డబ్బులు తీసుకుంటే ఓడిపోయే అభ్యర్థుల పరిస్థితి ఏంటి అని ఆలోచించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎంతమంది డబ్బులు ఇస్తే అంతమంది దగ్గర తీసుకోవటం, ఒక్కరిని మాత్రమే ఓటేసి గెలిపించడం మానవత్వం అనిపించుకుంటుందా? ఖచ్చితంగా గెలిచేది ఒక్కడే, మీకు తెలుసు. మీరు చెప్పచ్చు కదా, బాబాయ్ అన్న నుంచున్నాడు, అన్న చదువుకున్నాడు బాబాయ్. 3 పార్టీలు నుంచుంటారండి. సరే, 3 పార్టీలు నుంచుంటే ఒక పార్టీ వాడు నీ దగ్గర డబ్బులు ఇస్తానికి వస్తాడు. బాబాయ్ అన్న నుంచున్నాడు, పలానా అన్న చదువుకున్నాడు, ఆ అన్నకి అన్నీ తెలుసు అన్న బాబాయ్, అన్నకి ఓటేద్దాం అనుకుంటున్నాను నేను ఎందుకు చెప్పట్లేదు నువ్వు? అంటే నువ్వు ఈ బాబాయ్ అని పిలిచిన మోసం చేస్తున్నావు కదా. 3 దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు, ఒకడికే ఓటేస్తున్నావు. గ్రామ పంచాయతీల ఎన్నికల నేపథ్యంలో పల్లె ప్రజల్లో మానవత్వం, నైతిక విలువలు నశించాయని అనుమానం కలగక మానదు. ఎందుకంటే నిన్నటి వరకు మనకు సాయం చేసిన వ్యక్తి కానీ, లేదా రేపు మనకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన మనిషి కానీ ఎన్నికలు నిలబడితే అతని దగ్గర నుంచి డబ్బు కోరుకోవటం అంటే మానవ సంబంధాలకు, మానవత్వ విలువలకు తిరోధకాలు ఇచ్చినట్టే లెక్క. కేవలం డబ్బు కోసం ఈ విధంగా వ్యవహరించడం అంటే జీవితంలో దిగజారటంగానే పరిగణించాలి. 100% దిగజారటంగానే పరిగణించాలి. మన ఊరిలో ఎవరికైనా చిన్న గాయమైనా, లేదా అనారోగ్యంతో చనిపోయినా, లేదా ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నా కూడా, లేదా అనుకోకుండా ప్రమాదం జరిగితే గ్రామమే బాధపడుతుంది కదా. అందులో అమ్మలక్కలైతే దారి పొడవునా ఏడ్చుకుంటూ శ్మశానం వరకు తీసుకెళ్తారు. మరి ఇంత విలువగల ఆప్యాయతల అనుబంధాలను ఎందుకు మర్చిపోతున్నారు? వాళ్ళ ఓటు కోసం ఇచ్చే డబ్బు నీ ఒక్కరోజు భోజనం ఖర్చు కాదు కదా. దానికోసం ఇంత దిగజారటం అవసరమా? ప్రజలారా, ఓసారి మీ చేయిని మీ గుండెపై వేసుకొని ఆలోచించండి. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోండి. చిన్నప్పటి నుంచి నువ్వు ఇప్పుడు మీ ఊర్లో నుంచున్న ఎవరైతే నువ్వు బాబాయ్ అని పిలిచి ఆయన దగ్గర డబ్బులు తీసుకుని ఆయనకు ఓటేయలేదో, చిన్నప్పటి నుంచి నిన్ను ఆయన ఎత్తుకొని పెంచుంటుంటాడు. ఏదో సందర్భంలో నీకు సహాయం చేసి ఉంటాడు. ఏదో సందర్భంలో నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ పడిపోతే నిన్ను ఆయన ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్ళి ఉంటాడు. అలాంటి వ్యక్తిని నువ్వు మోసం చేసినట్టు కదా. ఊర్లలో ఇలాంటివి చూసేది. రాజకీయాలు గ్రామాలని పెద్దగా డెవలప్ చేయకపోయినా పర్లేదండి, మాకు ఓకే, మా పల్లెలు ఎలా ఉన్నాయో అలా ఉంచండి చాలు. కానీ రాజకీయాలు పల్లెల్లో వాతావరణాన్ని పాడు చేశాయి. ఎవరికి వాళ్ళు విరుదులైపోయారు. ఈరోజు గ్రామాల్లో గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు కక్షలు పెట్టుకుంటున్నారు. చంపేస్తామనే స్థాయికి వెళ్ళిపోతున్నాయి గ్రామాల్లో. దేని కొరకు ఇదంతా? కేవలం 6,500 రూపాయలు ఇచ్చే సర్పంచ్ జీతం కోసమా? మీ బంధాలని, బాంధవ్యాలని పక్కన పెట్టి చంపుకుంటామనే స్థాయికి వెళ్ళిపోతుంది కేవలం ఈ 6,500 రూపాయల కోసం. ఒకసారి ఆలోచించండి ప్రజలారా, దయచేసి. పల్లెల్లో ప్రేమానురాగాలు కొదవ ఉండదు. ఏదైనా శుభకార్యం జరిగితే అందరూ కలిసి వెళ్తారు. బస్సుల్లో కానీ, ఆటోల్లో కానీ 5 లేదా 10 మంది చొప్పున ఒక్కటిగా ప్రయాణం చేస్తుంటారు. పనులకు వెళ్ళినా ముఠాలుగానే ముచ్చట్లు పెట్టుకుంటూ పోతారు. నిత్యం అంత ఐకమత్యంగా ఉండే ప్రజలు కేవలం ఓట్ల డబ్బుల కోసం విడిపోవటం చిన్నతో అనిపించట్లేదు, సిగ్గు అనిపించట్లేదా చెప్పండి మీరు? నిజంగా ఓట్ల డబ్బులు మహా అయితే 1-2 రోజులే ఉంటాయి. కానీ ఊరి జనం మధ్య శాశ్వతంగా మనస్ఫూర్తిగా ఉండిపోవాల్సిన పలకరింపులను పైసల కోసం పణంగా పెట్టకూడదు కదా. గ్రామాల్లో పిల్లలందరూ ఒకే బడికి వెళ్తారు, ఒకచోట కలిసి ఆడుకుంటారు. అలాంటి ప్రదేశాల్లో ఆ పిల్లలు ఈ ఎలక్షన్ల గురించి మాట్లాడుకునే క్రమంలో
మీ అమ్మ నాన్న ఓట్ల కోసం డబ్బులు తీసుకున్నారంట కదా అని మీ పిల్లల్ని వాళ్ళ దోస్తులు అడిగితే వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి. పసి మనసులపై ప్రతికూల ప్రభావం చూపే అలాంటి మాటలు మీ పిల్లలు పడటం మీకెంత భావ్యంగా ఉందో గమనించండి. కష్టపడి సంపాదించుకుందే మనతో ఉంటుంది కానీ ఉచితంగా వచ్చింది ఉచితంగానే పోతుందని గమనించండి. అసలు ఓటుకు నోటు తీసుకోవటమే కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రసాదించిన అమూల్యమైన హక్కు ఓటు. ఆయుధం లాంటి ఓటుకు విలువ కట్టి అమ్మేసుకుంటే అసలు ప్రజాస్వామ్యానికి ఓటర్ల అభిప్రాయానికి విలువేముంటుంది? డబ్బు తీసుకొని ఓటేస్తే గెలిచిన అభ్యర్థిని ప్రశ్నించే అవకాశం కోల్పోతామనే కామన్ సెన్స్ ప్రజల్లో ఎప్పుడు వస్తుంది? ఇక ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 4-5 మండలాలు ఉంటాయి. ఒక లోక్సభ నియోజకవర్గంలో 5-6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గెలిచినా ఓడినా మనకు నిత్యం కనిపించరు. గెలిచినా కూడా మనం అసలు వాళ్ళకి దగ్గరకు ఒకసారి కూడా వెళ్ళకపోవచ్చు. ఏదైనా పని ఉంటే ఆఫీసుల ద్వారా చేయించుకుంటాం. కాబట్టి అలాంటి అభ్యర్థులు ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర నోటు తీసుకుంటే పెద్దగా ఫరక్ పడదు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయండి. ఆ ఎమ్మెల్యేనే మనకి ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే కనపడతాడు. తర్వాత అసలు ఆడి మొహం కూడా మనం చూడలేం. కలుద్దామన్నా కూడా సాధ్యం కాదు. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా అదే ఉంటుంది. అదే సర్పంచ్ మీ ఇంటి ముందే ఉంటాడు. వాడు గెలిచినా ఓడిపోయినా రేపు మీ ఇంటి ముందే తిరుగుతాడు కదా. అలాంటి వాడి దగ్గర డబ్బులు తీసుకొని ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాల్సిన వ్యక్తుల నుంచి ఓట్ల కోసం డబ్బులు తీసుకోవటం అనేది ఓ రకంగా మనసు చేయాల్సిన పని. ఇవాళ ఓట్ల కోసం గుండె రాయి చేసుకొని నోట్లు తీసుకున్న నువ్వు రేపు నీకు ఏదైనా అవసరం వస్తే మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరికి ఎలా వెళ్ళగలవు? ఒకవేళ వెళ్ళినా కూడా నోరు తెరిచి సాయం అడగగలవా? సరే అడిగావు అనుకో, అతను నీకు అండగా నిలుస్తాడా? ఒకవేళ అతను నీకు అండగా నిలిస్తే, బిడ్డ నువ్వు నాకు ఓటు వేయలేదు కదా బిడ్డ, అయినా పర్లేదు, నీకు కష్టం వచ్చింది నా దగ్గరికి వచ్చావు, నీకు నీ సాయం చేస్తాను, ఆ మనిషి సహాయం చేస్తే ఇక నువ్వు అన్నం తినగలవా? నీకు నిద్ర పడుతుందా నీకు? అరే నేను ఈ బాబాయ్ దగ్గర డబ్బులు తీసుకొని ఓటేయకుండా మోసం చేశానే, అయినప్పటికీ నేను కష్టమని ఈ బాబాయ్ దగ్గరికి వెళ్తే నా కష్టాన్ని తీరుస్తానికి ముందుకు వచ్చాడే, ఇలాంటి మనిషిని నేను మోసం చేసింది, డబ్బులు తీసుకొని మోసం చేసిందని నీ మనస్సాక్షికి అనిపించదా? ఇంకా అంత స్థాయికి దిగజారిపోయామా మనం? కాబట్టి ప్రజలు, ముఖ్యంగా ఓటర్లు ఇకనైనా మారాలని మానవతావాదులు కోరుతున్నారు. ఎన్నికలు అనేవి ప్రజలను ఏకతాటి మీదకు తీసుకురావాలి కానీ ప్రజలను వర్గాల వారీగానో కులాలు మతాలు బట్ట విడతీయకూడదని సూచిస్తున్నారు. దేశానికి పల్లెటూళ్ళే పట్టుకొమ్మలు. అలాంటి గ్రామాలు ఆదర్శంగా నిలవాలి తప్ప తప్పుడు మార్గంలో నడవకూడదు. 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికల కోసం రోజు కలిసి ఉండే మనసులను దూరం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. నిజంగా అండి, 5 ఏళ్లకోసారి వచ్చే ఈ ఆఫ్టర్ ఆల్ ఎన్నికల కోసం బంధుత్వాలని దూరం చేసుకోకండి. సొంత వాళ్ళతో గొడవలు పెట్టుకొని ఈ ఎన్నికల కోసం పంతాలు పగలు పెంచుకోవద్దు. 5 ఏళ్లకోసారి వస్తాయి. మీరు ఆ డబ్బులు తీసుకొని మీ సొంత వాళ్ళనే మోసం చేయొద్దు. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి.